శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిశ్చ రాఘవే కేతవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే. ప్రియ భగవద్బంధువులారా, జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితములు. ప్రథమముగా మేషరాశి. మేషరాశి యందు అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1 పాదము. ఈ వారం అంతా మేషరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, రాశ్యాధిపతి కుజుడు ధనస్థానంలో ఉండడం, చతుర్థ స్థానంలో గురువు యుతి చెందడం వల్ల వారమంతా ఆర్థికంగా చక్కగా గడిచిపోతుంది. ఆర్థిక విషయాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. శుభకార్యాలకు సంబంధించిన ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలనిస్తాయి. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను సకాలంలో చక్కబెడతారు. 1-2 శుభవార్తలు వింటారు. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉన్నది. బంధుమిత్రుల వల్ల లబ్ధి పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగ జీవితం బాగా సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలు విజయాలు సాధిస్తారు. సోదరులతో వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి యందు కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు. ఈ వారం అంతా వృషభ రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, రాశ్యాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో, గురువు తృతీయంలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ప్రతిభ పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. మీరు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. గృహ వాహన సౌకర్యాలు అమరుతాయి. ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఆస్తి ఆర్థిక వ్యవహారాలలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులు చురుకుగా పురోగమిస్తాయి. రావలసిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. వృత్తి వ్యాపారాలు బిజీగా సాగుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 1-2 శుభవార్తలు వింటారు. పిల్లలు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. తదుపరి మిథున రాశి. మిథున రాశి మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా మిథున రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే, గురువు, రవి, బుధ గ్రహాల సంచారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు తప్పకుండా అందుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి వివాదాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తి అవుతాయి. వ్యాపారాలలో మార్పులు చేర్పులు చేసి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కుటుంబ సమేతంగా ఆలయాలను సందర్శిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం
పడుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సంతృప్తికరంగా సాగుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి యందు పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములు. ఈ వారం అంతా కర్కాటక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే ఈ రాశి భాగ్యస్థానంలో శనీశ్వరుడు వక్ర సంచారం, ఈ రాశిలో గురువు ఉచ్చస్థితి కారణంగా ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది. మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతుంది. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలకు సంబంధించి అధికారుల నుంచి శుభవార్త అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలు నిలకడగా పురోగమిస్తాయి. ఇంట బయట బాగా ఒత్తిడి శ్రమ ఉంటాయి. స్వల్ప అనారోగ్యానికి కూడా అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం మంచిది. పిల్లల చదువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. జీవిత భాగస్వామికి ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా అపార్థాలు తలెత్తుతాయి. 1-2 ఆశించిన శుభవార్తలు అందుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి యందు మఖ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 1 పాదం. ఈ వారం అంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుజ శుక్ర బుధ గ్రహాల బలం వల్ల ఉద్యోగం కుటుంబ విషయాలలో అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆచి తూచి ఖర్చు చేయడం మంచిది. మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ప్రముఖులతో స్నేహాలు విస్తరిస్తాయి. కొద్దిపాటి వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ ఆలోచనలు వ్యూహాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఆస్తి వివాదానికి సంబంధించి బంధువుల నుంచి ఆశించిన శుభవార్త వింటారు. నిరుద్యోగులు తమ ప్రయత్నాలన్నీ ముమ్మరం చేయడం మంచిది. విదేశాలలో స్థిరపడిన పిల్లలు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో శుభకార్యాన్ని తలపెడతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి యందు ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1, 2 పాదములు. ఈ వారం అంతా కన్యారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే లాభస్థానంలో ఉన్న రాశ్యాధిపతి బుధుడి వల్ల ఆర్థిక పరిస్థితికి లోటు ఉండదు. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొన్ని ముఖ్య వ్యవహారాలు సానుకూలపడతాయి. వ్యక్తిగత సమస్యలను సమయస్ఫూర్తితో పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదం 1 సమసిపోతుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. పెళ్లి సంబంధానికి సంబంధించి బంధువుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. పిల్లల చదువులు మెరుగ్గా ఉంటాయి. కుటుంబ సమేతంగా ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరంగా విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ప్రేమ వ్యవహారాలలో సఖ్యత సాన్నిహిత్యం బాగా పెరిగే అవకాశం ఉంది. తదుపరి తులారాశి. తులారాశి యందు
చిత్త 3-4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు. ఈ వారం అంతా తులారాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గురువు, రవి, శని, శుక్ర గ్రహాలు అనుకూలంగా ఉన్నందువల్ల వారమంతా ప్రశాంతంగా సానుకూలంగా గడిచిపోతుంది. ప్రతి ప్రయత్నము నెరవేరుతుంది. ఈ అనుకూల సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. చేపట్టిన వ్యవహారాలలో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. పెండింగ్ పనులన్నీ నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి ఉపశమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వ్యాపారాలలో లాభాలు వృద్ధి చెందుతాయి. ఇతరుల వ్యవహారాల కంటే సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములు. ఈ వారం అంతా వృశ్చిక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే గురువు, శని, కుజ గ్రహాల అనుకూలత కారణంగా 1-2 శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా పెరుగుతుంది, కానీ అందుకు తగ్గ ఖర్చులు సిద్ధంగా ఉంటాయి. ఆశించే శుభవార్తలు వింటారు. 1-2 ముఖ్యమైన శుభవార్తలు వింటారు. వ్యయ ప్రయాసాలతో కానీ ఏ ముఖ్యమైన వ్యవహారము పూర్తి కాదు. ఇంట బయట ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగంలో పనిభారం బాగా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి వృద్ధి చెందుతుంది. బంధువులకు ఒక శుభకార్యం కోసం సహాయం చేయడం జరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఇష్టమైన వ్యక్తులని కలుసుకుంటారు. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. జీవిత భాగస్వామికి ఆర్థిక లాభం కలుగుతుంది. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి ఎందుకు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదం. ఈ వారం అంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుజ, బుధ, శుక్ర గ్రహాలు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తి అవుతాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి ఆర్థిక వ్యవహారాలు దిగ్విజయంగా చక్కబడతాయి. ఆర్థిక ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త కార్యక్రమాలు, నిర్ణయాలు విజయవంతంగా నెరవేరుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ఆలోచనలకు సలహాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా ఉల్లాసంగా సాగుతాయి. ఆరోగ్యం విషయంలో వీలైనంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. తదుపరి మకర రాశి. మకర రాశి యందు ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదములు. ఈ వారం అంతా మకర రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్టయితే గురు, శని, కుజల బలం బాగా అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానంలో ఉన్న రాహు
ప్రభావం బాగా తగ్గుతుంది. కొందరు ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. ప్రభుత్వ మూలక ధనలాభం కూడా ఉంది. మీ ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ సంబంధమైన ఏ ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో ప్రభావం బాగా వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనులన్నీ కొద్ది శ్రమతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఊరట లభిస్తుంది. పిల్లలు కొద్ది శ్రమతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా పురోగమిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి యందు ధనిష్ఠ 3-4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వాభాద్ర 1-2-3 పాదములు. ఈ వారం అంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పంచమ సప్తమ స్థానాలు శుభగ్రహాలతో బలంగా ఉన్నందువల్ల కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో తక్కువ శ్రమతో ఎక్కువ లాభం పొందుతారు. మీ నుంచి సహాయం పొందిన వారు మీకు ఆశించిన స్థాయిలో అండగా నిలబడతారు. శుక్రుడు సప్తమ స్థానంలో బాగా అనుకూలంగా ఉన్నందువల్ల జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో పనిభారం పెరిగినప్పటికీ అంచనాలకు మించిన ప్రతిఫలం ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. కొందరు మిత్రుల కారణంగా డబ్బు నష్టపోయే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారమయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబంతో ఆలయాలు సందర్శిస్తారు. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి యందు పూర్వాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదములు, రేవతి 4 పాదములు. ఈ వారం అంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే పంచమ స్థానంలో రాశ్యాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉండడం, తృతీయంలో కుజుడి సంచారం కారణంగా ఉద్యోగ జీవితం రాజయోగంగా సాగిపోతుంది. నిరుద్యోగులకు ఉద్యోగులకు మరిన్ని సదావకాశాలు అంది వస్తాయి. ఆర్థిక పరిస్థితి క్రమంగా అనుకూలంగా మారుతుంది. కుటుంబ వ్యవహారాలు చక్కబడతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు చేతకు బాగా విలువ పెరుగుతుంది. బంధుమిత్రులు మీ వల్ల బాగా లాభపడతారు. వ్యాపారాలలో లాభాలు అంచనాలకు మించి వృద్ధి చెందుతాయి. జీవిత భాగస్వామికి వృత్తి ఉద్యోగాలలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సంతృప్తికరంగా సాగుతాయి. ఓం నమ శివాయ నమ శివాయ. సమస్త సన్మంగళాని సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. 12 రాశులు మరల ఆగస్టు 2వ తారీఖున కలుసుకుందాము, తెలుసుకుందాము. ఓం శాంతి శాంతి శాంతి.